స్వామి, అక్కడ మా అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదు. ఓ, ఇదేంటి తమ పార్టీ అభ్యర్థి గెలవకూడదని కోరుకుంటున్నారు? ఎక్కడైనా గెలవాలని కదా కోరుకుంటారు. ఎస్, నిజమే. కానీ ఆ నియోజకవర్గం విషయంలో మాత్రం రివర్స్. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి మాత్రం రాదు, గవర్నమెంట్ ఫామ్ చేయదు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎక్కడుందా స్థానం? లెట్స్ వాచ్ ది స్టోరీ. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ శాసనసభ నియోజకవర్గం. ఈ అసెంబ్లీ స్థానం అంటే అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు దడ. అక్కడ తమ పార్టీ అభ్యర్థి గెలవకూడదనే మనసులో కోరుకుంటారు. సెంటిమెంట్ అనుకుని తీసిపారేకండి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 2 దశాబ్దాల నుంచి అంతే. 1994లో తప్పించి తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన అభ్యర్థి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ అంతే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా అంతే. అందుకే ఈ సెంటిమెంట్ ను రాజకీయ పార్టీలు బలంగా నమ్ముతున్నాయి. అందుకే ఇక్కడ ఎవ్వరికీ టికెట్ ఇవ్వాలన్నా పెద్దగా ఆలోచించరు. టికెట్ కోసం అక్కడ పోటీ ఉన్నా ఎవరో ఒకరిని పెద్దగా ఇబ్బంది లేకుండా ఇస్తూ వెళుతున్నారు. 1994లో ఇక్కడ పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ తర్వాత పార్టీ చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోయింది. పార్టీ అధ్యక్షుడు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. దానికి కారణం ఉరవకొండ కాకపోయినా ఆ తర్వాత జరిగిన ఎన్నికల తీరును పరిశీలిస్తే దానిని కొట్టి పారేయలేని పరిస్థితి ఏర్పడింది. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి శివరామిరెడ్డి విజయం సాధించారు. అయితే అప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నాడు మొదలైన ఈ సెంటిమెంట్ నేటికి కొనసాగుతూనే ఉండటంతో రాజకీయ పార్టీ అగ్రనేతలు ఉరవకొండ అంటేనే భయపడిపోతున్నారు. ఇక 2004-2009 ఎన్నికల్లో వరుసగా ఉరవకొండలో టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. అయితే ఆ 2 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రతో పాటు ఆయన చేసిన పలు సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ పార్టీని గెలిపించలేకపోయాయి. అయితేనేం ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఉరవకొండలో గెలిచిన ఎమ్మెల్యే మాత్రం ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా ఉరవకొండలో మాత్రం విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అప్పుడు వైసీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. నాడు పయ్యావుల కేశవ్కు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ విజయం సాధించినా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం ఆటోమేటిక్ గా జరిగిపోయింది. అలా ఉరవకొండ అంటేనే ఇటు జగన్ అటు చంద్రబాబు భయపడుతున్నారు. తమ పార్టీ నేతలు ఎవరైనా ఇక్కడ గెలవకూడదని మనసులో కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. టీడీపీలో కూడా చంద్రబాబు ఉరవకొండ అంటేనే ఉలిక్కి పడుతున్నారు. పయ్యావుల కేశవ్ గెలవకపోతే బాగుండని అనుకున్నట్లయింది. అందుకే అక్కడ చంద్రబాబు పర్యటనలే దాదాపుగా లేవు. మొత్తం ఉరవకొండ అంటేనే రాజకీయ పార్టీల అధినాయకత్వంలో అలజడి రేపుతుందనే చెప్పాలి. ఇది ఉరవకొండ అసెంబ్లీ స్థానంపై రాజకీయ పార్టీలకు ఆ పార్టీ అధినేతలకు ఉన్న అభిప్రాయం. సో ఈసారి ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేదా? 1994లో మాదిరి రివర్స్ అవుతుందా? వేచి చూడాలి.